హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నిన్న పెద్ద గాలి వాన అయితే వచ్చిందండి. ఆ వర్షానికి చూసారా చెట్లన్నీ కూడా ఎలా పడిపోయినాయో. పొద్దునొచ్చి అంతా కూడా క్లియర్ చేశారనమాట. కార్ షెడ్కి అయితే అసలు కార్ షెడ్ మీద పడిపోయింది చెట్టు కొమ్మ వచ్చేసి. ఇంక నయం ఏంటంటే దాని పక్కన షెడ్లో కారు ఉంది. ఈ పడిపోయిన షెడ్లో కార్ అయితే లేదన్నమాట. లేకపోవడం వల్ల కార్ అనేది సేఫ్ అయింది. చూసారా షెడ్ అసలు ఎట్లా పడిపోయిందో. చాలా డేంజర్ అండి. వర్షాలు పడ్డప్పుడు మాత్రం చెట్లు ఎప్పుడు పడతాయో అనేది తెలియదు. ఈ చెట్టు అయితే వర్షం పడేటప్పుడు దాకా అలా కింద దాకా వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అట్లా ఈ రెండు చెట్లు కూడా అలాగే ఉన్నాయి. చెట్లు పెంచుకుంటాం కానీ అవి వర్షాలకి ఎప్పుడు పడతాయా అనేది అయితే తెలియదండి. చూసారు కదా ఇట్లా. కానీ చెట్లు లేనిది మనం ఉండలేము కూడా. ఆ గాలి అంతా కూడా ఉండాలి కదా, ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి మొక్కలను పెంచుకోండి అని చెప్తూ ఉంటాము. కానీ పెద్ద మొక్కలు అయితే ఇట్లా వరదలప్పుడు వర్షాలప్పుడు చాలా డేంజర్ అసలు. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడేటప్పుడు ఎప్పుడైనా సరే చెట్టు కింద బైకులు పెట్టడం కానీ కార్లు పెట్టడం కానీ చేయకూడదండి. ఎందుకంటే ఆ కొమ్మలు ఎప్పుడు పడతాయో. కారు మీద చిన్న డ్యామేజ్ పడ్డా కూడా అది వేలల్లోనే ఉంటుంది కదా, మనం రిపేర్ చేయించుకోవడానికి చిన్న స్క్రాచ్కే 5,000 10,000 అలా అనేసి అంటూ ఉంటారు. ఇంకా అదే పెద్ద గీతలు పడితే ఇంకేమైనా ఉందండి, చేయించుకోలేం కదా. రిపేర్ చేయించుకోవాలన్నా కూడా కష్టమైపోతుంది. ఇంకా వచ్చేసి ఇప్పుడు మా చెట్టుకైతే మల్లెపూలు అయితే పూస్తున్నాయి. ఇప్పుడే కొత్తగా వచ్చాయన్నమాట. కనిపిస్తున్నాయా? లైటింగ్ కూడా చాలా తక్కువ, చీకటి అయిపోయింది. ఇప్పుడు ఏందో వీడియో స్టార్ట్ చేయాలనిపించింది, చేశాను. ఈ చెట్టుకి మాకు స్వీట్ లెమన్ అయితే కాస్తున్నాయి. చీకట్లు కనిపించట్లేదు. రేపు మార్నింగ్ అయితే వీడియో తీసి చూపిస్తాను. ఇది క్లైమేట్ అయితే చాలా చీకటిగా అయిపోయింది. ఇప్పుడు చీకటి పడింది కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లటి గాలి అయితే వస్తుంది, చాలా బాగుంది. చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు గులాబీ పువ్వు కూడా వస్తుంది, రేపు మార్నింగ్ పువ్వు వస్తుంది అన్నమాట. ఇది హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న చూడండి మాకు వర్షం ఫుల్గా పడింది. ఈవినింగ్ పడేసరి చెట్లు కూడా పడిపోయినాయి. ఇంత గాలి దువాన వచ్చిందనమాట. ఇది ఇప్పుడు కూడా ఏంటో వర్షం వచ్చేలాగా ఉంది. మీకు కూడా నిన్న వర్షం పడిందా? పడితే కామెంట్ చేయండి. చెట్లు పెంచుకుంటేమో మనకి చక్కగా మంచిగా ఉంటుంది. కానీ అయ్యే చెట్లు పెద్ద అయితే వర్షాలకి ఇలా పడిపోతాయి అన్నమాట. చూసారా కార్ షెడ్ కూడా పడిపోయింది చెట్టు పడేసరికి.